హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు టేస్టీగా ఈజీ ప్రాసెస్లో బ్రెడ్ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ ఎలా చేసుకుందామో చూద్దాం. మనకు సమ్మర్లో ఎక్కువగా చల్లగా ఉండేవి, జ్యూసీగా ఉండేవి తినాలి అనిపిస్తుంది కదా. అలా తినాలి అనిపించినప్పుడు మీరు సమ్మర్లో ఇలా బ్రెడ్ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి. మనం తక్కువ టైంలో ఈజీగా 10 మినిట్స్లో మనం రెడీ చేసేసుకోవచ్చు. ఈ బ్రెడ్ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ ఎలా చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం. మనం ఈజీగా ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు. బ్రెడ్ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ చేసుకోవడానికి ముందుగా మనం ఒక 1 లీటర్ పాలని మరిగించుకోవాలండి. చూసారు కదా, ఇలా నేను ఒక బౌల్లో 1 లీటర్ వరకు పాలని తీసుకొని మరిగించుకోవాలి. మనం వాటర్ వేయకుండా చిక్కగా ఉన్న పాలని మరిగించుకున్నామంటే మనకు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఆ తర్వాత 3 టేబుల్ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ని తీసుకోవాలి. ఇలా 1 లీటర్ పాలకి 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ పడుతుందండి. మనం ఇలా 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా పలుచగా ఉండేలాగా కలుపుకోవాలి. ఇలా ముందే కలిపి పెట్టుకున్నామంటే పాలల్లో వేసినప్పుడు ఈజీగా కలిసిపోతుంది. మనం పౌడర్ వేసామంటే సరిగా కలవదండి. అందుకే ఇలా ముందే కలిపేసి పెట్టుకోండి. ఆ తర్వాత పాలు మరిగిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని ఈ బౌల్తో 1.5 బౌల్ షుగర్ని వేసుకున్నానండి. నేను షుగర్ ఎక్కువ కావాలంటే 2 స్పూన్స్ ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే 2 స్పూన్స్ తగ్గించండి. మనకు మొత్తం ఒక 200 గ్రామ్స్ షుగర్ పడుతుందండి. ఇలా షుగర్ మొత్తం వేసుకొని పాలల్లో బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇలా బాగా షుగర్ మొత్తం కలిసిపోయిన తర్వాత మనం ఇంతకుముందు కస్టర్డ్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఒకసారి స్పూన్తో కలిపేసి ఆ కస్టర్డ్ పౌడర్ని పాలల్లో ఇలా ముందే ఒకసారి కలిపేసి కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలండి. లేదు కస్టర్డ్ పౌడర్ మొత్తం అడుగుకి వెళ్ళిపోయి సరిగ్గా కలవదు. మనం ఇలా పాలల్లో వేసిన తర్వాత వెంటనే తిప్పుతూ కలపాలండి, లేదంటే మనకు ఉండలు కట్టేస్తుంది. ఇలా కలుపుతూ కస్టర్డ్ వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలి. నాకు ఫ్రీగా లేదని నేను బౌల్ చేంజ్ చేశానండి. ఇలా ఫ్రీగా ఉండే బౌల్లో వేసుకుంటే మనకు ఫ్రీగా మరుగుతాయి పాలు, అలాగే మనకు తొందరగా చల్లగా అయిపోతుంది. చూసారు కదండి, ఒక 5 మినిట్స్ కుక్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకు టేస్టీగా ఉండే కస్టర్డ్ రెడీ అయిపోతుందండి. చూసారు కదా, ఇలా తిక్కుగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లగా చేసుకోవాలి. ఆ తర్వాత మనకు ఈ సలాడ్లోకి కావాల్సిన ఫ్రూట్స్ని, బ్రెడ్ని రెడీ చేసుకుందాం. ఇలా 2 మ్యాంగోస్ని, కొన్ని బ్లాక్ గ్రేప్స్, కొన్ని గ్రీన్ గ్రేప్స్ తీసుకున్నానండి. మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే మీరు ఆ ఫ్రూట్స్ వాడచ్చు. అలాగే కొన్ని కాజు బాదంని కూడా తీసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇలా బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదండి, ఆ బ్రౌన్ని మొత్తం కట్ చేసేసారు. మనకు తినేటప్పుడు కొంచెం హార్డ్గా ఉంటుంది కదండి, అలా హార్డ్గా తెలవకుండా మొత్తం కట్ చేసి పెట్టుకో. ఆ తర్వాత ఇలా నేను కేక్ ప్యాన్ని తీసుకున్నానండి. మీ దగ్గర ఏది ఉంటే అది దాంట్లో చేసుకోవచ్చు. నేను ఇలా కేక్ ప్యాన్ని తీసుకొని ఒక లేయర్ బ్రెడ్స్ని మొత్తం ఇలా అరేంజ్ చేసుకోవాలి. లేదంటే ముందే కస్టర్డ్ని వేసుకొని అయినా తర్వాత బ్రెడ్ని పెట్టవచ్చు, లేదా బ్రెడ్ పెట్టేసి అన్నా తర్వాత కస్టర్డ్ని వేసుకోవచ్చు. ఇలా నేను ముందు ఒక బ్రెడ్ స్లైసెస్ పెట్టేసి ఇలా కస్టర్డ్ని ఒక లేయర్ వేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఒక లేయర్ వేసిన తర్వాత మనకు కావలసిన ఫ్రూట్స్ని వీటిపైన వేసేసుకోవాలండి. బ్లాక్ గ్రేప్స్ని అలాగే గ్రీన్ గ్రేప్స్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. మనకు ఏ ఫ్రూట్స్ కావాలంటే మనం ఆ ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. ఇలా నేను మ్యాంగోస్, గ్రేప్స్ వేసానండి. అలాగే ఇప్పుడు ఈ మ్యాంగోస్, గ్రేప్స్ వేసిన తర్వాత మళ్ళీ ఒక లేయర్, అలాగే కొన్ని బాదం కూడా వేసుకుంటే మనకు టేస్ట్ చాలా బాగుంటుందండి. మళ్ళీ ఒక లేయర్ బ్రెడ్ స్లైసెస్ పెట్టేసుకొని మళ్ళీ కస్టర్డ్ వేసుకుంటే మనకు టేస్టీగా ఉండే బ్రెడ్ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోతుందండి. చూసారు కదా, ఇలా ఒక లేయర్ బ్రెడ్ని పెట్టేసి మళ్ళీ మనం ఒక లేయర్ మరిగించి పెట్టుకున్న కస్టర్డ్ని వేసుకోవాలి. మనకు ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ సేమ్ ఇలానే చేసుకున్నామంటే మనకు టేస్టీగా ఉండే బ్రెడ్ కస్టర్డ్ రెడీ అయిపోతుందండి. చూసారు కదా, ఇలా ఒక లేయర్ అరేంజ్ చేసిన తర్వాత మిగతా కస్టర్డ్ని మొత్తం ఇలా వేసేసుకోవాలి. మనం మొత్తం కస్టర్డ్ని వేసేసుకోవద్దండి, కొంచెం కస్టర్డ్ ఉంచేసుకోవాలి. ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టేశాక కొంచెం గట్టిగా అయిపోతుంది కదా, తర్వాత మనం తీసి తినేటప్పుడు కొంచెం ఒక స్పూన్ కస్టర్డ్ని యాడ్ చేసుకున్నామంటే టేస్టీగా చాలా బాగుంటుంది. ఇలా కస్టర్డ్ మొత్తం వేసిన తర్వాత మనం ఇంతకుముందు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కాజు బాదంని ఇలా పైన వేసి గార్నిష్ చేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ వాడడం వలన మనకు తినేటప్పుడు ఫ్రూట్స్ ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి. అలాగే కొంచెం మ్యాంగోని కూడా తురిమి వేసుకున్నానండి నేను. ఇలా మ్యాంగో వేయడం వలన మనకు మ్యాంగో ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. అలాగే ఒకసారి ఇలా
ఈ ప్యాన్ని ఒకసారి ఇలా ట్యాప్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. మనము ఫ్రిడ్జ్లో 2 అవర్స్ పెట్టామంటే మనకు టేస్టీగా ఉండే బ్రెడ్ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోతుందండి. మనం 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసి మనకు కావాల్సిన షేప్లో ఇలా కట్ చేసుకోవాలి. మనము కావాల్సిన షేప్లో కట్ చేసుకుంటే మనకు ఈజీగా పీసెస్ లాగా వచ్చేస్తుందండి. చూసారు కదండి, టేస్టీగా ఉండే బ్రెడ్ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన బ్రెడ్ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ని ప్లేట్లోకి తీసుకొని తినేస్తే మనకు చాలా బాగుంటుందండి. మనకు సమ్మర్లో ఎక్కువగా చల్లగా ఉండేవి, జ్యూసీగా ఉండేవి తినాలి అనిపిస్తుంది కదా. అలా తినాలి అనిపించినప్పుడు మనం ఇలా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. చూసారు కదండి, మనకు పీసు చక్కగా వచ్చేసింది. మనకు ఇలా చూసారు కదా, చూస్తుంటేనే తెలిసిపోతుంది మనకు స్వీట్ జ్యూసీగా చాలా బాగుందని. ఈజీ ప్రాసెస్ అండి. తక్కువ టైంలో మనం ఈజీగా ఇంట్లోనే బ్రెడ్ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ని రెడీ చేసేసుకోవచ్చు. ఇలా రెడీ అయిన పీస్ని మనం ప్లేట్లోకి పెట్టేసుకొని, చూసారు కదా, ఇలా ప్లేట్లోకి పెట్టేసుకొని 1 స్పూన్ కస్టర్డ్ని వేసుకోవాలండి. పైన 1 స్పూన్ కస్టర్డ్ని వేసుకోవడం వలన మనకు కస్టర్డ్ ఫ్లేవర్తో స్వీట్గా జ్యూసీగా చాలా బాగుంటుంది. చూసారు కదా, టేస్టీగా ఉండే జ్యూసీ బ్రెడ్ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి, చాలా ఈజీ అండి. మనం ఈజీగా 5 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.